ఉన్నప్పుడు వాళ్ళ మీద వాళ్ళు బురద చల్లుకోరు కదా. ఖచ్చితంగా కూటమి మీద బురద చల్లాలని చూసేది వైసీపీ పార్టీ. దాని గురించి మాత్రమే ఆ ట్విట్ తప్పితే తెలుగుదేశం పార్టీ గురించి అస్సలు కానే కాదు సార్. రైట్. ఒకసారి తిరుపతిరావు గారి దగ్గరికి వెళ్దాం, మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. తిరుపతిరావు గారు, సోము వీర్రాజు గారి కోసం పిఠాపురం వర్మ గారికి ఇవ్వాల్సిన ఎమ్మెల్సీ స్థానాన్ని త్యాగం చేశారు. ఇలా త్యాగాలు చేసుకుంటూ పోతే రేపొద్దున మా గతేం గానని చెప్పేసి తెలుగుదేశంలో చాలామంది బాధపడుతున్నారు. హఠాత్తుగా ఇన్నాళ్ళు ఎక్కడ పెద్దగా సందడి చేయని సోము వీర్రాజు గారు హఠాత్తుగా తెర మీదకి ఎలా వచ్చారు? బీజేపీ హెడ్ క్వార్టర్స్ ఇన్వాల్వ్ అయిందా? పట్టుబట్టి అంటే ముందరైతే వీళ్ళు మంత్రాలు చేశారు, నో 4 స్థానాలు మేమే ఉంచుకుంటాం, మొన్నే కదా మీకు రాజ్యసభ ఇచ్చింది, మళ్ళీ ఇట్లా ఎమ్మెల్సీ కోసం మారం చేస్తే ఎట్లా అని అన్నా సరే ఖచ్చితంగా వీర్రాజు గారికి ఇవ్వాల్సిందే అని మీ హెడ్ క్వార్టర్స్ పట్టుబట్టింది. సో ఏంటంటే కరెక్ట్గా నోటి ముందు రొట్టె లాక్కుపోయారు, పిఠాపురం వర్మ గారి నోటి ముందు రొట్టె లాక్కుపోయారు. అనవసరంగా జనసేనని అట్రిబ్యూట్ చేస్తున్నారు, కానీ దీని అంతటి కారణం మీరే అనే అనుమానం చాలామందికి కలుగుతుంది సార్. అందరికీ నమస్కారం. వాసుదేవన్ గారు, ఇక్కడ వర్మ గారిదే మేము ఎందుకు తీసుకున్నాం అనుకోవాలి అంటే అనుకోవడానికి ఎన్నెన్నో మార్గాలు ఉంటాయి. మాకు ఇచ్చింది వేరే వ్యక్తి, దేవినేని ఉమా గారిది అనుకోవచ్చు కదా, లేకపోయినట్టయితే ఏదది మన వంగవీటి రాధా గారిది అనుకోవచ్చు కదా. అనుకోవడానికి ఎన్నైనా మార్గాలు ఉంటాయి. అదే విధంగా ఇప్పుడు నిన్న నాదెండ్ల గారి వ్యాఖ్యలు సంబంధించి రఫీ గారు చక్కని ఆన్సరే చెప్పారు నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు మా పార్టీ ఉంది, మా పార్టీ కార్యకర్తల్లో ఇప్పుడు అధినాయకత్వం ఒక స్థాయి అండి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మా పురంధేశ్వరి గారు, ఆ నెక్స్ట్ మా బోటి నాయకులు ఉంటాం. అదేవిధంగా 3వ అంచెలో కింద స్థాయిలో చాలా మంది కార్యకర్తలు, నాయకులు మమేకమై ఉంటది పార్టీ అన్నాక. ఏ పార్టీ అయినా అది సహజం కదా. సో ఈ వ్యవస్థలో ఏంటంటే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే అధినాయకత్వం స్థాయిలో ఉన్నటువంటి సామరస్యత అది ఏ విధంగా ఉన్నదంటే చూడాలి తప్పిస్తే కింది స్థాయిలో బోల్డ్ అనే ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడు నేను మా వీర్రాజు గారికి వచ్చింది, మా మాజీ అధ్యక్షుడు చాలా సీనియర్ నాయకుడు, చిన్నప్పటి నుండి పార్టీలో మాకు వాళ్ళకి పనిచేసుకుంటున్నాడు, వ్యక్తికి వచ్చిందని సంతోషంతో నేను ఒక పోస్ట్ పెడితే నా మిత్రుడే, నా పోస్ట్ మీద ఎవరు పెడతారు కామెంట్స్ చెప్పండి? నా మిత్రులు పెడతారు కానీ శత్రువులు తక్కువే పెడతారు. నా మిత్రుడు ఏం పెట్టాడు? ఆయన వైసీపీ కోవర్ట్ అని పెట్టాడు. అంటే అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం, దానికి నేను అంగీకరిస్తానా? సోము వీర్రాజు కరుడు కట్టినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్త, అంతవరకే నేను పరిమితం అవుతాను. కొన్ని సందర్భాల్లో ఇవాళ ఒకప్పుడు తెలుగుదేశాన్ని మేము వ్యతిరేకించేటప్పుడు ఆవేళ మేము ఏదన్నా కార్యక్రమాలు చేస్తే అది వైసీపీకి కనుక యాడ్ అయితే ఆయన వైసీపీ కోవర్ట్ అంటే ఎట్లా అవుద్ది? ఆవేళ తిరుపతిరావు కూడా వ్యతిరేకించాడు కదా. ఇదే మా రఫీ గారితో కలిపి మీ సమక్షంలోనే వాదనలు ప్రతివాదనలు మేము చేసుకున్నాం కదా. రాజకీయాల్లో సహజం అది. అందువల్ల ఏంటంటే ఇవాళ నాదెండ్ల మనోహర్ గారు కానీ, లేకపోతే రేపు సోము వీర్రాజు గారు, లేకపోతే మా పురంధేశ్వరి గారు కానీ మన వల్లనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారంటే అది మా కార్యకర్తల్లో జోష్ నింపడానికి అనుకున్నదే తీసుకోవాలి తప్పిస్తే అక్కడేదో కూటమి గోడలకు బేటలే కనబడుతున్నాయి అనేసి అంటే అది సరైనది కాదు. రెండో విషయం సార్, ఇక్కడ మనం ఒక ఆలోచన తీసుకునేటప్పుడు సోము వీర్రాజు గారికి నేను ముందుగా చెప్పినట్టుగా ఇవాళ ఒకవేళ నిజంగానే మా జిల్లాకు వచ్చినటువంటి ఎమ్మెల్సీ గురించి మీకు చిన్న విషయం వివరణ చెప్తాను. కావలి ప్రతిభాభారతి గారి కుమార్తె ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. తెలుగుదేశం తాలూకా ప్రధానమైనటువంటి వేదిక నుండి ఒక మహిళగా తొడగట్టి మరి వైసీపీ ఛాలెంజ్ చేశారు. చాలా చర్చా వేదికల్లో కూడా ఆవిడ చాలా ర్యాపిడ్ గా వెళ్ళారు. ఇవన్నీ మీకు తెలుసు, మాకు తెలుసు. ఇవాళ ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇస్తే ఇవాళ తెలుగుదేశానికి సంబంధించి అనుకూలంగా ఉన్న వాళ్ళు మాట్లాడుతుంది అంటే ఆవిడకి ఆల్రెడీ ఒక కార్పొరేషన్ ఇచ్చారు, మళ్ళీ ఎందుకు ఎమ్మెల్సీ ఇచ్చారు అన్నటువంటిది నిన్న మొన్న చర్చ జరిగింది. అంటే నేను ఎందుకు చెప్తున్నాను అనేసి అంటే ఆవిడకి ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత కార్పొరేషన్ ఉండదు కదా, తీసేస్తారు, మనకు మీకు ఇస్తారు కదా. అంటే అప్గ్రేడేషన్ తప్పే ఉంది అక్కడ. నేను ఇది ఎందుకు మీకు కోట్ చేయాల్సి వచ్చిందంటే మరి అమ్మాయికి కార్పొరేషన్ చైర్మన్ ఉంటుండగా మీరు ఇందాక అన్నారు వర్మ గారిదే బీజేపీకి ఇచ్చారు, సోము వీర్రాజు గారు అయ్యారని చెప్పేసి. నేనేమంటానంటే వర్మ గారికి ఇవ్వాలనేసి అంటే ఆ అమ్మాయికి మరి మానేసి నెక్స్ట్ టైం కార్పొరేషన్ 2 సంవత్సరాలు ఉంటుంది, 2 సంవత్సరాల మళ్ళీ ఎన్నికలు వస్తాయి, అప్పుడు ఇవ్వచ్చు కదా అమ్మాయికి. మరి వర్మ గారికి ఇచ్చేవచ్చు కదా అది. అంటే నేను ఎందుకు అంటున్నాను అనేసి అంటే ఒకరికి ఇచ్చారు అనేది కరెక్ట్ కాదు.
ఇది భారతీయ జనతా పార్టీ. ఇంకోటి కూడా చెప్తానండి నేను, భారతీయ జనతా పార్టీకి ఇవ్వకూడదని ఏ తెలుగుదేశం నాయకుడు ఇంక్లూడింగ్ రఫీ గారు ఎవరు అనలేదు. కొన్ని అనుకూల మీడియా మాత్రం సృష్టించింది భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఇవ్వాలి, ఇవ్వాల్సిన పని లేదని చెప్పేసి. మేమేమంటాం అనేసి అంటే మీడియా వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఇప్పుడు మీరున్నారు, మీ మీడియాలో మీరు మీకు నచ్చినట్టుగా మాట్లాడతారు, దానికి మేమేమి సమాధానం చెప్పక్కర్లేదు కదా. కాబట్టి మేమేమంటాం అనేసి అంటే భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలా ఇవ్వద్దా, మీకు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సరే ఇందాక అన్నట్టుగా రఫీ గారు ఇంకో మాట కూడా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన మరుక్షణమే తెలుగుదేశం పార్టీ బలపడింది అని చెప్పేసి వారి తాలూకా నిగూఢార్థం అని నేను భావిస్తాను. డెఫినెట్ గా అదే అనుకున్నట్లయితే ఒక పాజిటివ్ వేలో వెళ్ళేటప్పుడు 1+1 11 అవుతుంది. ఒకరు కలిసినందువల్ల 2 అవ్వదు. 1+1 11 అవుతుంది మీ పాజిటివ్ వేలో, జగన్మోహన్ రెడ్డి గారి వేలో 151 11 అయింది కదా అక్కడ. అదే చెప్తున్నాను, దట్ ఈస్ నెగిటివ్ వే, దట్ ఈస్ నెగిటివ్ వే. నేను చెప్పేది పాజిటివ్ వే. సో ఇక్కడ ఏమవుతుంది అనేసి అంటే భారతీయ జనతా పార్టీకి 2% ఓట్లే ఉన్నాయి, లేదా 0.86 ఓట్లే ఉన్నాయి, ఎందుకు ఎమ్మెల్సీ ఇవ్వాలా అనే వాళ్ళకి నేను చెప్పే సమాధానం మీ ద్వారా. మేము కలిసినందువలన ఈ 0.86 కాస్త 18.86 అయ్యే పరిస్థితి కూడా, ఏదైతే 98 ఎన్నికల్లో మేము విడిగా సాధించినటువంటి ఓట్ల శాతాన్ని నేను ఇక్కడ కోట్ చేస్తూ అయ్యే అవకాశం ఉంటది. ఎందుకంటే మేము వెళ్ళేది పాజిటివ్ వే. అలాగే పవన్ కళ్యాణ్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి తిరుపతిరావు గారు, మీరు ఒకప్పుడు ఇండిపెండెంట్ గా 18% ఓటు తెచ్చుకున్న వాళ్ళు తెలుగుదేశం పుణ్యమాని 0.86 దిగారని మీ కార్యకర్తలు అంటున్నారు. సరే ఏదో మొత్తానికి కింద మీద పడి ఇవాళ మిమ్మల్ని మీరు నిలబెట్టుకునే ప్రయత్నం చేశారు, అభిలషణీయమే. మీ కార్యకర్తల పర్సెప్షన్ లోనే మాట్లాడుతున్నా నేను. అదే అన్నాను సార్, కార్యకర్తల తాలూకా మనోభావాలు ఒకలాగా ఉంటాయి, నాయకుల మనోభావాలు ఒకలాగా ఉంటాయి, అధినాయకుల మనోభావాలు ఇంకోలా ఉంటాయని మొదట నేను చెప్పడానికి కారణం అదే. నేను కార్యకర్తగా ఆలోచించేటప్పుడు ఒక భావం వస్తుంది నా దగ్గర, నాయకుడిగా ఆలోచించేటప్పుడు ఒక భావాన్ని మీ దగ్గర వ్యక్తీకరిస్తాను. ఇది సహజమేది. అది భారతీయ జనతా పార్టీ కాదు, లేకపోతే జనసేన కాదు, ఈవెన్ తెలుగుదేశం కూడా. నేను అదే అన్నాను, రెండు ఉదాహరణలకు కూడా నేను ఎవరినో ఉదాహరణ తీసుకోలేదు, ప్యానెల్లో ఉన్నటువంటి రఫీ గారిని తీసుకున్నాను, వారాటి మాటలే 2 ఉదాహరణకి తీసుకున్నాను. కాబట్టి రైట్. ఒకసారి అసలు పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా నాయన మనోహర్ గారు అన్నారు, ఒకసారి అది చూసి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం. పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం, ఇక్కడ ఎవరు చెక్ పెడతామండి? కంప్లీట్గా ఇది పిఠాపురం అనేది పవన్ కళ్యాణ్ గారి అడ్డా. అది ఇంకా దాని గురించి ఆలోచించి